రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించొచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారాలను నియంత్రించొచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి. రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లులు ఆమోదానికి సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతికి కాల పరిమితులు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన సంచలన తీర్పునకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికారం 143(1) కింద 14 ప్రశ్నలు సుప్రీంకోర్టుకు సంధించి న్యాయ సలహా కోరారు. ఏదైనా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశంపై 143(1) ప్రకారం సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏం ప్రశ్నలు వేసింది? రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలు ఇవే. రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి? రెండోది, అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా? ఇప్పుడు మనకు తెలిసినటువంటి సమాధానాల గురించే మాట్లాడుకుందాం. మనకు తెలిసినటువంటి కొన్ని సమాచారాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అసలు రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలని మనం ఒకసారి చూస్తే ఇందులో వాస్తవానికి కూడా వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకున్నాయి, వీళ్ళకు ఉండాల్సినవి వీళ్ళకున్నాయి. అసలు ఈ 14 ప్రశ్నలకు సమాధానాల గురించి మనం చెప్పుకుంటే చాలా అద్భుతమైనటువంటి లెక్కలు బయటకు వస్తాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ తిరస్కరించిన తర్వాత ఆర్టికల్ 200 కింద రాష్ట్రం ఏం చేయవచ్చు? అయితే దీనికి సాధారణంగా గవర్నర్ ఒక బిల్లును తిరస్కరిస్తే రాష్ట్ర శాసనసభ దానిని తిరిగి ఆమోదింపజేసి గవర్నర్కి పంపవచ్చు. అయితే గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం నిలుపుదల చేయవచ్చు దీంట్లో 200 కింద. ఇక రెండోది, రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల విషయంలో గవర్నర్కు సిఫార్సులు తీసుకువెళ్లిన సమయంలో క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించాల్సిందేనా అనేది ఇది క్వశ్చన్. అయితే సాధారణంగా రాజ్యాంగపరంగా గవర్నర్ కొన్ని సందర్భాల్లో తన విచక్షణను ఉపయోగించవచ్చు. క్యాబినెట్ సిఫార్సులను ఆమోదించాలా లేదా అనే విషయంలో గవర్నర్ కొంత స్వేచ్ఛ ఉండవచ్చు. అయితే చాలా సందర్భాల్లో గవర్నర్ క్యాబినెట్ సలహాకు కట్టుబడి ఉండాల్సిందే. ఇక మూడవ విషయానికి వస్తే, అధికారం 200 కింద తనకున్న రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం ద్వారా న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా? అంటే ఇక్కడ గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని వినియోగించినప్పుడు అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా లేదా అనేది సంక్లిష్టమైన చట్టపరమైన ప్రశ్న. కొన్ని సందర్భాల్లో న్యాయ సమీక్షకు అవకాశం ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో లేకపోవచ్చు. ఇక ఐదవ విషయానికి వస్తే, ఆర్టికల్ 361 ప్రకారం ఆర్టికల్ 361 ప్రకారం వారి అధికార విధుల నిర్వహణలో కొన్ని రకాల న్యాయపరమైన చర్యల నుండి రక్షిస్తుంది. అయితే గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా న్యాయ సమీక్షకు అతీతం అని చెప్పలేము. మళ్ళా న్యాయ సమీక్ష కూడా చేయొచ్చు, గ్యారంటీ చేయలేము. సో ఇట్లా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయినటువంటి అంశాలు ఈ 14 ప్రశ్నల్లో మనకు కనిపిస్తాయి. సో కాబట్టి మరి రాజ్యాంగ ధర్మాసనం, అత్యున్నత ధర్మాసనం ఎలాంటి సూచన చేస్తూ రాష్ట్రపతి గారికి సమాధానాలు ఇది ఎంసెట్ ఎగ్జామ్ కూడా, ఎంసెట్ ఆ తర్వాత ఈ జేఈ ఈ ఎగ్జామ్ల కంటే టఫ్ ఇదిగా. ఎందుకు ప్రశ్నించారంటే, తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని గత నెల 8న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 415 పేజీల తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపడమో చేయాలని తీర్పునిచ్చింది. బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది. గవర్నర్ బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల నిష్క్రియ పర్వత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికారం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో 14 ప్రశ్నలకు రాష్ట్రపతి స్పందించారు. సో ఇది ఒక రకమైనటువంటి ఒక చాలా డిఫరెంట్ పంచాయతీ. రాజ్యాంగ పుస్తకాలను, ఆ తర్వాత న్యాయ సమీక్షలను, పార్లమెంటు చట్టాలను, రాష్ట్రపతి అధికారాలను గవర్నర్కు లభించేటువంటి వీటన్నిటిని సమీక్షిస్తే తప్ప దీంట్లోని సారం చేయలేము. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.